Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? వాయనాడులో యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్రియాంక లీడ్లో ఆల్రెడీ ఉన్నారు. ప్రియాంక లీడ్లో ఉంది అండ్ సెకండ్ థర్డ్ పొజిషన్కి సంబంధించిన డేటా రావాల్సి ఉంది. సో 3 లక్షల మినిమం పెట్టుకున్నారు, 5 లక్షల మ్యాక్సిమం పెట్టుకున్నారు ప్రియాంక గాంధీకి. వైనాడు విషయమా? చెప్పండి రవీంద్ర రెడ్డి గారు. వైనాడులో ప్రియాంక గాంధీ గారు గెలవకపోతే అది వార్త, గెలిస్తే ఉన్నది అది లీడ్ గురించి అసలు విషయం ఆలోచించాలి. కేరళలో పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు ఎల్డీఎఫ్ యూడిఎఫ్ మధ్యనే పోటీ, అంటే కాంగ్రెస్ ను లెఫ్ట్ ఫ్రంట్. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ ఇటీవల ఒక ఎంపీ గెలవడం కానీ, అనేక చోట్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం కానీ, అక్కడ ప్రజలలో మార్పు ప్రారంభమైంది. ఈ వైనాడును ఎందుకు చూజ్ చేసుకున్నాడు రాహుల్ గాంధీ అంటే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలుస్తామనే ఉద్దేశంతో చూజ్ చేసుకున్నాడు. ఎక్కడ అన్ని చోట్ల ఆ మేధిలో ఓడిపోయాడు, ఇంకా అనేక చోట్ల గెలవడం కష్టం అనుకున్న స్థితిలో అప్పుడు తర్వాతనైనా కూడా. కాబట్టి అది సేఫ్ సీట్ అనే ఒక ఉద్దేశంతోనే అది సెలెక్ట్ చేసుకున్నాడు. దాంట్లో అక్కడ ఉండే ఒక ఈక్వేషన్సు, క్యాస్టు, రిలీజను, లేక అనేక విషయాలు. అలాంటి చోట కూడా మేము జెండా పాతాం కదా అంటారు. నేనేమంటున్నానంటే అక్కడ మార్పు అనేది ప్రారంభమైంది. కేరళలో అది భవిష్యత్తుకు అది సూచన. అది ఇవాళ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎల్డీఎఫ్ అక్కడ గవర్నమెంట్లో కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రజలు ఇవాళ అక్కడ పరిగణలోకి తీసుకుంటున్నారంటే అది కేరళలో రాబోయే యొక్క మార్పు. బట్ అది ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలి కదా మీరు. నేనే అంటే గెలుపు అని అనడం లేదు, గెలవకున్నా రావాలి అంటే సెకండ్ ప్లేస్ రాకున్నా, ఈవెన్ థర్డ్ వచ్చినా కూడా పరిస్థితిలో మార్పు వస్తున్నది. అసలు ఒకనాడు అసలు బీజేపీకి ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు కేరళలో. 1-2% ఓట్స్ ఉండే. అదే మొన్నటి యొక్క ఎన్నికల్లో more than 15% ఓట్స్లోకి వచ్చేసినాము. ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చాలా చేంజ్ వస్తున్నది. లాస్ట్ టైం కూడా more than 1 lakh పైన వచ్చినాయి.